హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఉదయం నుంచి చేసుకునే కార్తీక పౌర్ణమి పూజను ఎలా ఆచరించాను, ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకోబోతున్నానండి. ఈరోజు శుక్రవారంతో వచ్చిన కార్తీక పౌర్ణమి, అందుకని స్వామి అమ్మవార్లను ఇద్దరిని కూడా అభిషేకించి పూజ చేసుకోవాలనుకున్నాను. లలితాదేవిని శివయ్యని పెట్టుకొని ఇలా అభిషేకానికి సిద్ధమయ్యాను. దానికోసం ముందుగా దీపారాధన అయితే చేసుకున్నాను. ఈరోజు ఎలాగో ఉపవాసం ఉన్నాం కదా, ఉపవాసం అంటేనే దేవునికి దగ్గరగా ఉండటం, దేవునితో గడపటం. అందుకే ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇలాంటి విశేషమైన రోజుల్లో మాత్రం భగవంతుని సన్నిధిలో భగవంతునికి సేవ చేసుకుంటూ ఉండడాన్ని ఇష్టపడతాను. కార్తీక మాసమే విశేషమైనదైతే కార్తీక మాసం మొత్తానికి తలమానికమైన కార్తీక పౌర్ణమి ఈరోజు, అందులోనూ శుక్రవారంతో కూడిన కార్తీక పౌర్ణమి ఎంత విశిష్టమైన రోజండి. శివుడు పార్వతికి ఇద్దరికీ ఇష్టమైన సుదినం ఈరోజు. అసలు శివుడు పార్వతి అంటేనే ఒక అద్భుతమైన జంట. శివుడు పార్వతి అంటే కేవలం దేవుళ్ళు మాత్రమే కాదండి, అవి ప్రేమ యొక్క శాశ్వత బలానికి చిహ్నాలు కూడా. అందుకే ఎప్పుడూ మారుతున్న మన ప్రపంచంలో వారి కథ ఇప్పటికీ చాలా ముఖ్యమైనది. సంతోషకరమైన సంపన్నమైన వైవాహిక జీవితం కోసం శివపార్వతులను పూజ చేయాలి. పరమశివుడు సమస్త దుష్కర్మలను నాశనం చేసేవాడు. శివుణ్ణి ఆరాధించడం వలన వివాహంలో ఉన్న అన్ని చెడులు అడ్డంకుల నుండి బయటపడడానికి మనకు సహాయం చేస్తుంది. పార్వతీదేవి అంటే విశ్వంలో ఉన్న అన్ని జీవులకు తల్లి. ఆమెను ఆరాధించడం వల్ల మన జీవితంలో ప్రేమ, శ్రేయస్సు, ఆనందం కలుగుతాయి. శివపార్వతులను పూజ చేయటం వలన మన జీవితంలో కష్టాలను తట్టుకునే శక్తి వస్తుంది. కష్టాలు అనేవి మానవులకి సర్వసాధారణం. అందరికీ కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని మనకి ఆ శివపార్వతులు ఇస్తారు. గుణపము తగిలే చోట గుండు సూది గుచ్చుకున్నట్టు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే పెద్ద కష్టాన్ని కూడా మనకి చాలా చిన్నది సూక్ష్మంగా చేసి చూపిస్తారనమాట. వివాహంలో ఏవైనా ఒడిదుడుకులున్నా, వివాహం ఆలస్యమవుతున్నా ఈ ఆది దంపతులను పూజ చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇక నా పూజ విషయానికి వస్తే మాకు కార్తీక పౌర్ణమి ఆనవాయితీ లేదు. మా పెద్దవాళ్ళు ఎప్పుడూ చేయరనమాట. అంటే నోము అంటారు చూడండి, ఆ నోము మేము పట్టమన్నమాట. కానీ అలా నోము లేదని చెప్పేసి మనం అలా చేతులు ముడుచుకుంటూ కూర్చుంటామా అండి? నేనైతే నాకు నచ్చినట్టు ఇలాగా శివపార్వతుల్ని పూజ చేసుకున్నాను చక్కగా. నేనైతే ఒక 25 ఇయర్స్ నుంచి ఇలాగే పూజ చేసుకుంటున్నాను. అప్పుడంటే విగ్రహాలు లేవు, కానీ ఏదో ఒక ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని సాయంత్రం గుడికి వెళ్ళేంత వరకు ఉపవాసం ఉండేదాన్ని. సాయంత్రం గుడిలో 365 ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తులు వెలిగించినంత వరకు ఉపవాసం ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ప్రసాదాన్ని అయితే వండుకొని తినేసేదాన్ని. ఇక కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ పూజని ఇలా పూర్తి చేసుకుని లలితా సహస్రనామం అయితే చదువుతున్నాను. మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపోల మధ్యత్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రజ దళికస్త్ర శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక మదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణ పౌర మనోహర తాటంకయుగలే బోత తపనోడపమండల పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలపూః నవ విద్రుమ బింబశ్రీ న్యక్కరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య నిర్వర్చిత కచ్చపి మందస్మిత ప్రభాపోర మజ్జత్ కామే సమానస. ఇక మార్నింగ్ పూజను అలా పూర్తి చేసుకొని తర్వాత సాయంత్రం పూజకి ఇలా సిద్ధమవుతున్నాను. సాయంత్రం
నక్షత్ర దీపాలు వెలిగిద్దామని అనుకున్నానండి. అంటే 27 దీపాలు నక్షత్ర దీపాలు వెలిగిద్దామని అనుకున్నాను. అయితే గుడిలో అయితే ఈరోజు అవ్వదు, ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు, అవ్వదు కనుక ఇంకా నేనైతే ఇలా అమ్మవారికి అయ్యవారికి పొద్దున్నే పూజ చేసుకున్నాను కదండి, అభిషేకం చేసి ఇంకా ఆ పక్కనే ఇలా ఒక నక్షత్ర ముగ్గు, ఐశ్వర్య ముగ్గు అనేది వేసుకొని అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాగా కుంకుమ బొట్లు, పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ అయిపోయిన వెంటనే ఇంట్లో వేసిన తర్వాత ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి చక్కగా ఇలా దీపాలను అయితే వెలిగించుకున్నాను. ఇంటి ముందు ఒక ఉర్లీని కూడా ఏర్పాటు చేసుకున్నాను. నాకు ఎక్కడెక్కడ వీలవుతుందో ఇంటికి ద్వారానికి ఇరువైపులా నూనె దీపాలను పెట్టాను, నువ్వుల నూనె వేసి. తర్వాత ఇంకా ఇప్పుడు వాటర్ దియాస్ వస్తున్నాయి కదండి, అవి గాలేసినా ఇంకా కొండెక్కవన్నమాట. ఆ వాటర్ దియాస్ని నాకు వీలుని దగ్గరలో అంతా పెట్టుకున్నాను అనమాట, ఇంటి ముందు కూడాను. గోండి దీంట్లో కూడా వాటర్ దియ్య పెట్టుకోండి. ఇక తులసమ్మ పూజ, తులసమ్మకు కూడా తులసమ్మ దగ్గర ముందు దీపం పెట్టుకొని, ఇంట్లో దీపం పెట్టుకొని, తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని, తర్వాత ద్వారాల దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కట్టొత్తి ఒకటి వెలిగిస్తున్నానండి. 365 ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులు తులసమ్మ దగ్గర కూడా ఒకటి వెలిగించుకున్నాను. వెలిగించుకొని నైవేద్యాలన్నీ సమర్పించాను. అసలు లైట్ ఆపితే ఆ వెలుగు ఎంత బాగుందోనండి, దీప వెలుగులో ఆ తులసమ్మ కృష్ణయ్య ఎంత అందంగా కనిపించారో తెలియదు. తర్వాత ఇంకా ఇంట్లో ఉసిరికాయలు కూడా ఉన్నాయి కదా, ఉసిరి దీపాలు కూడా పెడదామని అలా ఒక 2 ఉసిరికాయలని దీపాలకి ఏర్పాటు చేసుకుని దీపం వెలిగించుకున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. అసలు చూడండి ఎంత అందంగా ఉందో. ఇదేనండి ఆనందం అంటే. చాలా బాగుంది. ఇక ఇంట్లో కూడా 365 ఒత్తులు వెలిగించుకొని నక్షత్ర దీపారాధన కూడా చేసుకుందామని ఇంకా ఇంట్లోకి వచ్చానమాట. ముందే పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నిదానంగా నక్షత్ర దీపాలను వెలిగించుకుంటున్నాను. నక్షత్ర దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే మన జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయటండి. మనకి ఇలా దీపాలు వెలిగించుకునే అవకాశం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఇలాంటి నక్షత్ర దీపాలు ఇలాంటి వెలిగించుకునే అవకాశం అలాంటిది ఇలాంటి కార్తీక పౌర్ణమి, కార్తీక నెలలో ఇలాంటప్పుడే వస్తాయి. అలాంటి సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు అని నాకు అనిపించింది. గుడిలో అంటే ఎలాగో అవ్వదు, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది గుడి. అందుకనే నేను ఇంట్లోనే చిన్న చిన్న దీపాలుగా ఏర్పాటు చేసుకుని కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెలిగించుకున్నాను. స్వామి అమ్మవారి ముందు వెలిగించుకుంటే ఇంకా అంతకంటే ఇంకేముంది చెప్పండి, ఆనందం. చక్కగా వెలిగాయి దీపాలైతే. చక్కగా కట్టొత్తుల వెలుగులో అమ్మవారు అయ్యవారు చక్కగా చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. ఇలాంటి వచ్చిన అవకాశాన్ని మాత్రము చేజార్చుకోకూడదు ఎప్పుడు కూడా. ఇక స్వామి అమ్మవార్లకి పండ్లు, తర్వాత సలిమిడి వడపప్పు పెడతాం కదండి చల్లదనం కోసమని, అలా పెట్టుకున్నాను. అంతేనండి. ఇంక ఈరోజు మేము ఇంకా ఏమీ నూనెతో అయితే వంటలు ఏమీ చేసి పెట్టము. మాకున్నది ఇలాంటి విధానమే, మాకున్న విధానం ప్రకారమే నేను చేసుకున్నాను అనమాట. ఇంకా సలివిడి వడపప్పు పండ్లు అన్నీ సమర్పించిన తర్వాత ఇంకా స్వామి అమ్మవార్లకి ఇలా పంచహారతిని సమర్పించుకున్నాను. చాలా ఆనందం అనిపించింది. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణేనార్చిత పాదుకాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇక ఇంట్లో పూజలు అన్నీ అయిన తర్వాత ఇంకా సాయంత్రం శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఇంకా అప్పుడే స్టార్ట్ అయిందండి జ్వాలాతోరణం. స్వామివారు జ్వాలాతోరణం కింద నుంచి అలా వెళ్ళి వస్తున్నారనమాట. అప్పుడే నేను వెళ్ళాను. చాలా బాగుందండి, కన్నుల పండుగగా అయిందనమాట. తర్వాత ఇంకా స్వామివారిని దర్శించుకున్నాను. దర్శనం కూడా చాలా చక్కగా అయింది. తర్వాత ఇలా దీపాలను కూడా వెలిగించుకున్నానండి. ఉసిరి దీపము, పిండి దీపాలన్నీ వెలిగించుకున్నాను. దీపదానం కూడా చేశానండి. దీపదానం కోసం నేను ఇంకో వీడియోలో చెప్తాను, అందుకని ఇప్పుడు అది అవేమీ చూపించట్లేదు అనమాట. ఇదే చూడండి దీపాలు ఎంత కలకలాడుతుందో. ఇదే మాసం అంటే ఇదే కదండి. ఇంకోండి నేను ఇంకా
ఉత్సవమూర్తులను కూడా ఇలా దర్శించుకున్నానమాట. ఆ పార్వతీ పరమేశ్వరుల దయతో నా కార్తీక పౌర్ణమి అయితే ఇలా గడిచింది. ఆ స్వామి అమ్మవార్ల దయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి.